పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం మాట సాయం చేస్తున్న రెబల్ స్టార్ ఓజీని సలార్ గెలిపిస్తాడా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానుల్లో ఈయనకి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు ఒక హీరోగా కాకుండా ఒక దేవుడిగా భావించి ఆయన భక్తులుగా మారిపోయారు. వారికి ఆయన ఏం చేసినా ఇష్టమే. ఆయన గెలవడం కోసం ఎంత కష్టమైనా పడతారు. ఆయన సినిమా విజయం సాధిస్తే పండగ చేసుకోవడం, సినిమా పోతే బాధపడడం ఆయన అభిమానులకి సర్వసాధారణం. అందుకనే 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డారు. 2024 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. ఫలితంగా ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ కూడా 90,000 వచ్చింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అదే కాకుండా ఆయన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చెయ్యడం ఈ జన్మలో ఆయన అభిమానులు అస్సలు మర్చిపోరు. ఆయన ఎన్నికల్లో గెలిచిన సందర్భాన్ని అభిమానులు వాళ్ళ గుండెల్లో పదిలంగా దాచుకున్నారు. రాజకీయాల పరంగా ఆయన ఎన్నో విజయాలు సాధించి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు ఇంత మంది అభిమానులను గుర్తింపును తీసుకొచ్చిన సినిమాల్లో మాత్రం ఆయన పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడం ఆయన అభిమానులకు తీరని నిరాశను మిగిల్చింది. ఎప్పుడో అత్తారింటికి దారేది తర్వాత గత 12 సంవత్సరాలుగా ఒక సరైన హిట్ సినిమా లేకపోవడం వారిని తీవ్రంగా కలచివేస్తోంది. అదే సమయంలో మిగతా హీరోలందరూ భారీ హిట్లు కొట్టి పాన్ ఇండియా హీరోలుగా ఎదిగిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి అభిమానుల పరిస్థితి ఎలా ఉందంటే అచ్చం గబ్బర్ సింగ్ సినిమాకి ముందు ఎలాగైనా దేవుడా ఎలాగైనా ఒక్క హిట్ ఇవ్వా ప్లీజ్ అని తెగ పూజలు చేస్తూ కనబడిన ప్రతి దేవుడికి మొక్కుతున్నారు. సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి అభిమానులు అంచనాలు పెట్టుకోవడం, ఆ సినిమా రిలీజ్ అవ్వడం, ఒక రోజుతో అంతా మర్చిపోవడం గత 11-12 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల పరిస్థితి. కానీ చాలా మంది హరిహర వీరమల్లు సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని సంబరపడే లోపు ఆ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యి డైరెక్టర్ క్రిష్ గారు కూడా ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దాంతో దిక్కుతోతని పరిస్థితుల్లో ఆ సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి అబ్బాయే ఆ సినిమాని డైరెక్టర్ గా మారి సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా మీద అంచనాలు పక్కన పెడితే అసలు ఆ సినిమా రిలీజ్ అయితే చాలరా బాబు అనే పరిస్థితికి దిగజారిపోయింది. ఈ సినిమా గురించి పక్కన పెడితే గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలయ్యి కొంతవరకు షూటింగ్ జరిగి ఆ సినిమా నుంచి ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ అభిమానులను కొంతకు ఊపిరిచ్చిన ఓవర్ బడ్జెట్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా మొదలైంది. ఈ సినిమా నుంచి ఒక టీజర్ కూడా వచ్చింది. అది మాత్రం అభిమానులు పండగ చేసుకునేలా చేసింది. ఆ టీజర్ లో పవన్ కళ్యాణ్ గారి స్టైల్, లుక్ అన్ని విపరీతంగా అభిమానులను ఆకట్టుకున్నాయి. అన్నింటికన్నా మించి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మీద అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది. దానికి తోడు ఆ సినిమాలో నటించిన చాలా మంది నటులు ఇంటర్వ్యూలలో ఆ సినిమాలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెబుతుంటే అభిమానులకు పిచ్చెక్కిపోతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు జాతర చేద్దామా అని కొండంత ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే డైరెక్టర్ సుజిత్ గారు ఈ సినిమాకి ఇంకా హైప్ పెంచే పనిలో భాగంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గురించి ఆలోచించి దానికి మన రెబల్ స్టార్ డార్లింగ్ సలార్ ప్రభాస్ గారితో వాయిస్ ఓవర్ ఇప్పిస్తే ఆ సినిమాని ఎక్కడ లేని హైప్ క్రేజ్ వస్తాయని భావించి ప్రభాస్ గారిని ఆయనకు ఉన్న పరిచయంతో అడిగారంట. దానికి మన డార్లింగ్ ప్రభాస్ గారు కూడా సంతోషంగా ఒప్పుకున్నారంట. ఇదే గనక నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమాకి మహేష్ బాబు గారు ఇలాగే వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది సినిమాకి ఎంతగానో ప్లస్ అయింది. అలాగే ఇప్పుడు ప్రభాస్ గారి వాయిస్ ఓజీ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుజిత్ గారు చాలా పెద్ద ప్లానే వేశారుగా, వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. ఈ సినిమా అయినా సరే అనుకున్న టైం కి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఒక ఎనలేని సంతోషాన్ని, మరో 10 ఏళ్లు ఎన్ని ఫ్లాపులు వచ్చినా తట్టుకునే శక్తిని ఇవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.